లైట్ టెర్రస్ గార్డెన్ అందరికీ నమస్కారం అండి. మరి చాలా రకాల విత్తనాలు సేవ్ చేస్తూ మరి కొత్త రకాలు చూపెడుతూ ఉంటాను ఎప్పుడు. మరి అందులో భాగంగా గ్రీన్ లాంగ్ వంకాయ మరి ఎంత బాగుందో ఒక్కసారి చూద్దాము. ఒక్కటే చెట్టుకు ఎన్ని కాసాయంటే ఇప్పటివరకు దాదాపు 5 kgs తెంపానండి. తాపకు 4-5 ఇట్లా తెంపుకున్నాను. ఇక కొన్ని సీడ్స్ కానీ వదిలేసాను. ఇప్పుడైతే ఇది చూడండి, గ్రీన్ లాంగ్ వంకాయ ఎంత బాగుందో. ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. కొంచెం మట్టిలో, బాగా మట్టి కూడా కాదండి, కొంచెం మట్టిలో ఎంత బాగా పెంచుతున్నాను. మరి మీరందరూ కూడా మా పాత విధానం చూడండి, లైట్ వెయిట్ విధానం చూడండి ఎంత బాగా కాసాయో. ఇంకా ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ దాకా పోయింది చెట్టు. చూసారు ఎంత బాగా కాస్తున్నాయి వంకాయలు. ఇంకొక వంకాయ కూడా చూపెడతానండి ఇందులో. ఇది చాలా అరుదైన వంకాయలు అండి. ఇవి సీడ్ కానీ వదిలేసాను. గీతల వంకాయలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంత పెద్దగా అవుతాయి, ఇంకా పెద్దగా కూడా అవుతాయి. కాకపోతే ఈ కుండీలో ఓన్లీ 2 inches మట్టి ఉండట్లా ఇంతే పెరిగింది. ఇక్కడ చిక్కుడు విత్తులు కూడా ఉన్నాయి, తెంపేద్దాం. ఓకే, చూసారు కదా చిక్కుడు విత్తులు కూడా ఎంత బాగున్నాయో. ఈ క్లో బీన్స్ అండి ఎంత బాగా కాస్తున్నాయి చూడండి. అలాగే ఇక్కడ సూర్యముఖి మిర్చి కూడా చూడవచ్చు ఎంత సూపర్గా ఉన్నాయో. ఇందులో బ్లాక్, రెడ్, వైట్ కూడా ఉన్నాయి. అలాగే కింగ్ మిర్చి అని ఇంకా స్పెషల్ ఉంటుంది, అది కూడా ఉంది. అలాగే ఇక్కడ చూడండి చెర్రీ టమాటా. ఇది 15 feet పొడుగు కాసే చెర్రీ టమాటా అండి. అక్కంచెలు ఇక్కడ దాకా ఉంది. అలాగే ఇక్కడ ఇది చూడండి, ఇది చెట్టు పేరు చెప్పండి మీరేం చెట్టు అన్నది. ఈ ఆకు తింటే ఎంతో మంచిదండి. ఇంత అందంగా పూసే పువ్వులు ఏం పువ్వులు అనుకుంటున్నారు, చూడండి ఎంత బాగున్నాయో. ఈ ఫ్లవర్ సీడ్స్ కూడా రెడీ అయినాయండి. ఇది చూసారు ఎంత బాగుందో. ఇది వచ్చేసి పసుపు కుంకుమ ఫ్లవర్ అంటారు, చాలా అందంగా పూస్తుంది. ఈ మొగ్గ ఇలా ఉంటుంది, సూపర్గా ఉందండి. అలాగే ఈ నల్లేరు కటింగ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇది మనకు జాయింట్ మోకాలు నొప్పులకు మరియు ఫ్రాక్చర్ అయిన వాళ్ళు ఇవి దీన్ని చట్నీ చేసుకొని తింటే చాలా బలం అండి. బోన్స్కు ఎంతో ఉపయోగపడుతుంది. నడుము నొప్పి ఉన్న వాళ్ళకు కానీ, కాళ్ళ నొప్పులు, ఆపరేషన్ అయిన వాళ్ళకు చాలా తోడ్పడుతుంది. కంపల్సరీ తినవలసింది. ఇది వచ్చేసి ముల్లంగి అండి, రెడ్ ముల్లంగి, వైట్ ముల్లంగి, డబల్ కలర్ ముల్లంగి, ఇలా అన్నీ వేసాను. ఇది వచ్చేసి మన తోటకూర కూడా ఉంది. అలాగే పాలకూర కూడా ఉంది. పాలకూర, చిన్న పాలకూర ఎంత బాగుంది చూడండి. చిన్న ఆకులతో వస్తుంది, చిన్న ఆకుల పాలకూర అంటారు. అలాగే ఎల్లో చెర్రీ టమాటా సూపర్గా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఎర్ర తోటకూర చూడవచ్చు. ఇవైతే బాగా పొలుస్తున్నాయి, బోతరాస్ పనులు అయితే తీసేస్తాయి. ఓకే అండి, ఇదండి ఈరోజు వీడియో. మరి మీకు ఎలా అనిపించింది అన్నది చెప్పండి. ఓకే, ఉంటానండి.